నెక్స్ట్ సచివాలయం ఖర్చు డబుల్, అంచనా 617 కోట్లు, ఖర్చయింది 1140 కోట్లు, సవరించిన అంచనాల్లో పొందుపరిచిన ఆర్ఎండ్బి, రేవంత్ సర్కార్ విస్మయం, వివరాలు ఇవ్వాలని ఆర్ఎండ్బికి ఆదేశం. 617 కోట్లు అనుకుంటే 1200 కోట్లు అయిందట. ఏం తిన్నారా నాయన? సిమెంట్ బుక్కినట్టు ఈ కొడుకులు, సిమెంట్ కూడా బుక్కిరు, సిమెంటు ఇటుకలు దంచుకొని తిన్నారు ఇవన్నీ. చివరికి ఈ సెక్రటరీ కొద్ది రోజులు అయితే తెలుస్తుంది దాన్ని కట్టడం కథ ఏందన్నది, దాని లోపాలు ఏందన్నది భవిష్యత్తులో మనకు బయటపడుతుంది. ఇప్పుడు లోపల ఉన్న సిస్టమ్స్, ఈ టెక్నాలజీకి సంబంధించిన ఈ సిస్టమ్స్, కంప్యూటర్లు, కీబోర్డులు ఇవన్నీ కూడా అంత ఫాల్తు మాలే. అది కూడా దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎవరు? ఈ జయేష్ రంజన్ అండ్ కేటీఆర్ కలిసి చేసిన కరప్షన్. ఇక్కడ మళ్ళీ కేటీఆర్ జైలుకు పోయేది ఇందులో కూడా, ఇందులో కూడా. అత్యంత ప్రతిష్టాత్మకంగా గత సర్కార్ హయాంలో మొదలుపెట్టిన సచివాలయ నిర్మాణం ఖర్చు దాదాపు రెట్టింపైంది. ఈ మొత్తాన్ని చూసి ప్రస్తుత ప్రభుత్వం విస్మయం చెందింది. ఇంత ఖర్చు ఎందుకైంది, ఏ దానికి ఎంతెంత ఖర్చు పెట్టారు అనే వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంపై ప్రస్తుతం ప్రభుత్వంలో తీవ్ర చర్చ నడుస్తోంది. నిన్న మొన్నటి దాకా సచివాలయ నిర్మాణ ఖర్చు వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరు కోరినా బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసిన 617 కోట్ల జీవో కాపీనే చూపిస్తూ వచ్చింది. రోడ్ల భవనాల శాఖ చూపిస్తుంది. తాజాగా మాత్రం ఖర్చు పెరిగిన అంచనాలను నివేదించింది. ఈ మొత్తాన్ని 1140 కోట్లుగా పేర్కొన్నది. దీంతోనే పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సంబంధిత మంత్రి కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంత అన్నది తేలడం లేదు. ముందుగా వేసిన నిధుల అంచనా, తర్వాత వ్యయం విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆర్ఎండ్బి అధికారులు ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా ఇదివరకు నిర్ణయించిన బడ్జెట్ గురించే చెబుతున్నారు తప్ప వాస్తవ అంచనాలు, కేటాయింపులు, ఖర్చు వివరాలు లేదు. ఈ తీరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖలు వాటిలో జరిగిన ఖర్చులపైన దృష్టి పెట్టిందట. అన్ని నిధులు ఎలా ఖర్చు అయ్యాయి? 617 కోట్లు మంజూరు చేసిందని, వాటిలో 588 కోట్లు ఖర్చు పెట్టినట్లు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆర్ఎండ్బి శాఖ ఫిబ్రవరి 12వ తేదీన తెలిపిందట. కానీ తాజా నివేదికలో మాత్రం సవరించిన అంచనాల మేరకు ఖర్చు 1140 కోట్లకు చేరిందని పేర్కొన్నదట. ఎంత దుర్మార్గం అండి ఇది! అసలు ఎవరికి చెల్లించినారు, ఏం కథ, ఎటుపోయిన ఈ పైసలన్నీ? ఎవరికి ఆడ మింగిరి. ఇప్పుడు ఇలా ప్రశాంత్ రెడ్డి వాటా కూడా ఉంటుంది.